E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యక్ష ప్రగతిశీల పత్రమే రాజ్యాంగం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. పర్యాటక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు పవన్ కళ్యాణ్. ఆ మాటకు కట్టుబడి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు నేనెక్కడా వినలేదు. కేటీఆర్. భారత రాజ్యాంగ ప్రత్యక్ష ప్రగతిశీల పత్రం వంటిదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంటు ప్రాంగణంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలు రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగాయి. संविधान हमारे देश का सबसे पवित्र ग्रंथ है। आज हम सब एक ऐतिहासिक अवसर के भागीदार भी बन रहे हैं और साक्षी भी। 75 वर्ष पहले संविधान सदन के इसी केंद्रीय कक्ष में आज ही के दिन संविधान सभा ने नवस्वाधीन देश के लिए संविधान निर्माण का बहुत बड़ा कार्य संपन्न किया था। उस दिन संविधान सभा के माध्यम से हम भारत के लोगों ने इस संविधान को अपनाया, अधिनियमित किया और आत्मार्पित किया था। ఆంధ్రప్రదేశ్లో టూరిజం యూనివర్సిటీతో సహా 7 అంశాలపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో చర్చించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ మంగళవారం ఉదయం అక్బర్ రోడ్లోని షెకావత్ ఇంటికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించి కొన్ని అంశాలు ప్రస్తావించినట్లు పవన్ పేర్కొన్నారు. తన ప్రతిపాదనపై కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రపోజల్ పెట్టాము, దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద, అలాగే టూరిజం యూనివర్సిటీ మీద, సో వాటన్నిటికైనా సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయమని, ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే, ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే, మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్, మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఇనిషియేట్ చేయండి ప్రాసెస్, ఆల్ ద సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్ అండి. థ్యాంక్ యూ. తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంవిధాన్ రక్షణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు, దళితులకు, ఆదివాసులకు భూ చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి ఇబ్బందులు తెలుసుకున్నారని తెలిపారు. विपक्ष के नेता श्री राहुल गांधी जी, श्री केसी वेणुगोपाल जी और यहाँ पर मौजूद हुए प्रिय मित्रों, मैं 2 मुद्दे आपके सामने रखना चाहता हूँ। इस देश को आज़ादी दिलवाकर पंडित जवाहरलाल नेहरू जी, डॉक्टर बाबा साहेब अम्बेडकर जी, श्रीमती इंदिरा गांधी जी एससी एसटी रिजर्वेशन से लेकर इस देश 140 करोड़ जनता को संविधान देकर गरीब से गरीब को भी वोट देने का हक दिया हुआ है। एजुकेशन से लेकर एम्प्लॉयमेंट तक एससी एसटी रिजर्वेशन के साथ साथ किसानों के लिए एग्रीकल्चर सीलिंग एक्ट ले आकर हर गरीब को ज़मीन देके उनका ईमानदारी और उनका इज्जत बढ़ाने के लिए कोशिश की है। दैट इज 1.0 दे हैव गिवन नेहरू जी, डॉक्टर बाबा साहेब अम्बेडकर जी, इंदिरा जी, 1.0 सोशल जस्टिस ने दिया हुआ है। उसके बाद राजीव गांधी जी से लेकर पीवी नरसिंह राव तक संविधान में जो ओबीसी रिजर्वेशन मंडल कमीशन देकर मंडल कमीशन लागू किए और महिलाओं को लोकल बॉडी रिजर्वेशन, उनके साथ साथ यूनिवर्सिटीज़ में IIT IIM में भी रिजर्वेशन देकर जितना
एससी एसटी ओबीसी लोगों के लिए और महिलाओं के लिए रिजर्वेशन देकर 2.0 सोशल जस्टिस ने किए। अभी श्रीमती सोनिया गांधी जी, मल्लिकार्जुन खड़गे जी, श्री राहुल गांधी जी कास्ट सेंसस लेकर कन्याकुमारी से लेकर कश्मीर तक 150 डेज 4000 किलोमीटर पैदल चलकर गांव-गांव में गरीब से लेकर किसान तक, विद्यार्थी से लेकर निरुद्योग युवता तक राहुल जी ने सबसे मिलकर ये फैसला किया। अभी ये समाज को एक्सरे निकालना है, वो एक्सरे नहीं है राहुल जी, दिस इज मेगा हेल्थ चेकअप फॉर सोसाइटी। आप जो डिसीजन लिया हुआ है ये कास्ट सेंसस, ये मेगा हेल्थ चेकअप फॉर सोसाइटी, क्योंकि जितना आबादी है उतना हिस्सेदारी बनाना है तो ये कास्ट सेंसस इज मस्ट। दिस इज 3.0 सोशल जस्टिस। हम आपके सिपाही होकर तेलंगाना राज्य में आप जो वादा किया था भारत जोड़ो यात्रा में, हम लागू कर रहे हैं। आज के तारीख में अभी आने से पहले हम हमारे चीफ सेक्रेटरी, हमारे ऑफिसर से मैं पता किया, तेलंगाना में कास्ट सेंसस 92% हो चुका है, परफेक्ट। इस देश को एक संदेश हम लोग देना चाहता है कि आपके नेतृत्व में आप जो वादा किया था हमारे जनता को, इस देश को, वो वादा निभाने में तेलंगाना पहले कदम आगे रखा। वो ये कदम आने वाले दिनों में इस देश में इतना सोशल जस्टिस, इतना 140 करोड़ लोगों को एक सोशल जस्टिस देने वाले हैं। वो काम में हम लोग लागू है जो राहुल गांधी जी ने देने के लिए वादा किया था, दैट इज 3.0 सोशल जस्टिस। ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్టుడు నేనెక్కడా వినలేదు. రోషం ఉన్నోడైతే బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి దుకాణం నడుస్తుంది. పార్టీ వాళ్ళైనా కేసులు పెడుతున్నారని తిట్టడానికి ఆలోచిస్తున్నారని, కానీ ప్రజలు సెకండ్ కూడా ఆలోచిస్తలేరంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ తిట్టుడు అంటే భయం కూడా పడతలేరు. ఇక మన కార్యకర్తలన్న వాళ్ళొకరు వీళ్ళొకరు అన్న కేసు పెడతాండ్రే, మా వాడు ఉన్నాడు అబ్బడు అని లేడు, వాడు అప్పుడప్పుడు చెప్తాడు అన్న కేసులు పెడుతుర్రు, ఇదైతుంది అదైతుంది. నేను అంటే అంటున్నా, అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా, నువ్వు భయపడకరా అని నేను చెప్తున్నా. కేసులు పెడుతుర్రు అంటే మనని పెద్దోళ్ళని చేస్తున్నట్టు రావాలి, నీకు అర్థమైతే లేదు. కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకని నేను చెప్తున్నా. మనోళ్ళు అక్కడక్కడ ఇట్లా అంటారు అన్న కేసులు పెడుతుర్రు అని, కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు. ఎవరన్నా పోయి గొట్టం పెట్టిర్రు అనుకో, అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవచ్చు, నా నోటెమ్మడగా అట్లా రాదు. అది ఏం తిట్లు, అవి ఏం మాటలు, అది ఏమి మామూలు తిట్లు కాదు. ఇంకోడు రేషం ఉన్నోడైతే ఇప్పటికి బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం, కానీ రేషం ఉన్నోడు ఎవడైనా చచ్చిపోతుండే ఈ పార్టీ. అంటే అంత గలీజ్గా ఏడవైనా 6 గ్యారెంటీలు, తులం బంగారం ఏడవైంది, ఫ్రీ బస్ ఒకటేనా, ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామని తిడుతుంటే. దళిత నాయకుల మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ పార్టీకే చెందిన దళిత హోంమంత్రి పరిపాలించడం రాదని ఎద్దేవా చేస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు దళిత బలహీన వర్గాల వారికి అత్యధికంగా లబ్ధిదారులు, ఈ ప్రభుత్వ ఫలాలు పేదలకు అందకుండా చేసిన ఈ చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా? కూటమి ప్రభుత్వానికి అభద్రత అనే వైరస్ పట్టుకుందంటూ టీసీఆర్ సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో అత్యధికమైన లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గం వాళ్ళు అయినప్పుడు, బలహీన వర్గాల వాళ్ళు అయినప్పుడు, మైనార్టీలు అయినప్పుడు, పెద్ద కులాల్లో పుట్టిన ఈబీసీ నేస్తలు లబ్ధిదారులు అయినప్పుడు, కాపు నేస్తలు లబ్ధిదారులు అయినప్పుడు, ఓ జాలర్కి, ఓ కుమ్మరికి, ఓ పాస్టర్ గారికి, ఒక ఇమాముకి, ఒక పూజారికి ఇచ్చిన ప్రతి ఒక్క డబ్బుని ఈ రోజు ఆపిన మీకు, అనగా రాజ్యంలో సమానమైన రాజ్యాంగ హక్కులు, బ్రతికే హక్కు ఉన్న ఆ పౌరుడికి గత ప్రభుత్వం ఇచ్చిన ఫలాలను అందకుండా చేసిన మీకు ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఎవరిచ్చారు? మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నాం. మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక్క ఇంట్లో 1,00,000 రూపాయలు, 1,70,000, 2,00,000 రూపాయలు, 3,00,000 రూపాయలు, 8,00,000 రూపాయలు వచ్చిన ఓ ఇంటిని నేను గడప గడప కార్యక్రమంలో చూశాను. ఈరోజు నా కుటుంబాలన్నీ బజార్ను పడినాయి. చంద్రబాబు నాయుడు గారు కరోనా వచ్చింది, కరోనా వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కొనుగోలు శక్తి, రాష్ట్ర ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడా తగ్గలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ ప్రజలకు డీపీటీ సిస్టమ్ ద్వారా ఇంట్లో
విలువలాడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చే 4 సంవత్సరాల్లో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కౌలు రైతులకు రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు బీమా కావచ్చు, రాబోయే రోజుల్లో పంట గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా రాబోయే 4 సంవత్సరాల్లో రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. హాస్పిటల్ ప్రారంభోత్సవం లిఫ్టులో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్యే నేతలు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఆర్కా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టీడీపీ ముఖ్య నేతలు. అయితే లిఫ్టు మొరాయించడంతో అరగంటకు పైగా లిఫ్టులోనే ఉన్న ఎమ్మెల్యే రాము ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. అరగంట సేపు వెంటిలేషన్ లేని లిఫ్టులో ఉండడంతో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డ నాయకులు. పేరు చేపల బోటు, తరలించేది డ్రగ్స్. ఇండియా కోస్ట్ గార్డ్ చరిత్రలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. అండమాన్ జిల్లాలో అనుమానాస్పదంగా కనిపించిన మయన్మార్ చేపల పడవను అధికారులు తనిఖీ చేయగా సుమారు 5,500 కిలోల మెథంఫెటమిన్ కనిపించింది. డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. 2 కిలోల చొప్పున 3,000 డ్రగ్స్ ప్యాకెట్లను బోటు కింది భాగంలో తరలిస్తూ పట్టుబడ్డారని, అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష తులసి పూజలు. నవంబర్ 26 కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం శ్రీ స్వామివారికి అర్చకులు స్నాపనం, తులసి దళార్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గల ఆర్సిత వేదికపై శ్రీ శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ పీసపాటి శ్రీమన్నారాయణాచార్యులు శ్రీ స్వామివారికి లక్ష తులసి పూజలు ఘనంగా నిర్వహించారు. చతురాత్మనే నమః, చతుర్వ్యూహాయ నమః, చతుర్దంష్ట్రాయ నమః, చతుర్భుజాయ నమః, ప్రాజిష్టవే నమః, భోజనాయ నమః, భోక్త్రే నమః, సహిష్ణవే నమః, జగదాదిజాయ నమః, మనఘాయ నమః, విజయాయ నమః, జేత్రే నమః, విశ్వయోనయే నమః, పట్టణంలోని కొత్త గ్రహచారం రోటరీ కమ్యూనిటీ హాల్లో వచ్చే నెల 22న సాయంత్రం గంటలకు రోటరీ దసిగి పెర్రాజు మ్యూజిక్ అకాడమీ ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మండపాక మృత్యుంజయరావు జ్ఞాపకార్థం జయోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎఫ్ఎఫ్ఏ అధ్యక్షులు కార్యదర్శులు దళవ సర్వేశ్వరరావులు, కీర్తిశేషులు మృత్యుంజయరావు కుమారులు మండపాకర విలేకరుల సమావేశంలో సంయుక్తంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ మృదంగం విద్వాంసులు, తిరుమల తిరుపతి దేవస్థాన అడ్వాన్స్ విద్వాంసులు పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు లయ విన్యాసం కార్యక్రమం అనంతరం కళాకారులు వెంకటేశ్వరరావుకు సన్మానం జరుగుతుందని తెలిపారు. ఆయనకి సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎస్పీ గారు, బకుల్ జిందాల్ గారు, అలాగే ప్రముఖులు డాక్టర్ ఏ గోపాలరావు గారు, మల్లా వెంకటేశ్వరరావు గారు, మృదంగం సంబంధించిన వి అప్పలస్వామి గారు, అలాగే దళవ సర్వేశ్వరరావు గారు, అనిల్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా సభని అలంకరించి మన విజయనగరం సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఆయన యొక్క లైవ్ విన్యాసం కార్యక్రమం విశేషంగా ఉంటుంది. అలాగే ఇటీవల పరమపదించిన ప్రముఖ మృదంగ విద్వాంసుల్లో మరొకరు వి కమలాకర్ రావు గారు. ఆయనకి నివాళిగా స్థానిక విద్వాంసులు, అలాగే విశాఖపట్నం నుంచి ఉన్న విద్వాంసులు వచ్చి 5 నుంచి 6 వరకు మృదంగ లైవ్ విన్యాసాలు వాయిస్తారు. అనంతరం ఎల్లా వెంకటేశ్వర గారి కార్యక్రమం. ప్రత్యక్ష ప్రగతిశీల పత్రమే రాజ్యాంగం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. పర్యాటక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు పవన్ కళ్యాణ్. ఆ మాటకు కట్టుబడి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.
ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు తిట్టడం నేనెక్కడా వినలేదు. కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.